పవర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున లాంటి కూలీ సినిమా లాంగ్ రన్స్ లో మాత్రం టాక్ ని ఇంపాక్ట్ ని చూపించడంతో రెండో వీక్ లో అనుకున్న రేంజ్ లకు వరల్డ్ ని చూపించలేకపోయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో పాటు వరల్డ్ వైడ్ గా కూడా సినిమా ఎక్కువగానే డ్రాప్స్ అవగా తెలుగులో మాత్రం బ్రేక్ ఈవెన్ కోసం కొంచెం కష్టపడితే సరిపోతుంది. ఓవరాల్ గా సినిమా తొమ్మిదో రోజు కొంచెం గ్రోత్ ని చూపించి 28 లక్షల రేంజ్ లోకి చేరినందుకుగా ఓవరాల్ గా తొమ్మిదో రోజు తెలుగు రాష్ట్రాలు సాధించిన కలెక్షన్ గమనిస్తే నైజాంలో 16.39 కోట్లు, సిరీస్లో 5.89 కోట్లు, యూఏలో 15.5 కోట్లు, ఈస్ట్‌లో 2.78 కోట్లు, వెస్ట్‌లో 2.28 కోట్లు, గుంటూరులో 2.79 కోట్లు, కృష్ణాలో 2.64 కోట్లు, నెల్లూరులో 1.45 కోట్లు. ఇక ఏపీ, తెలంగాణ చూసుకుంటే ఏపీలో 39.37 కోట్లు, తెలంగాణలో 60.75 కోట్ల గ్రాస్ రికవరీని అందుకుందంట. ఇంకా 46 కోట్ల టార్గెట్‌ని అందుకోవాల్సినంటే ఇంకా 6.63 కోట్ల రేంజ్‌లోకి చేరిని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్‌గా సినిమా తొమ్మిదో రోజు 8.6 కోట్ల రేంజ్‌లోకి గ్రాస్‌ని 4.3 కోట్ల షేర్‌ని అందుకోవాల్సిన ఇప్పుడు తొమ్మిదో డోసు కంప్లీట్ అయ్యే టైంకి సినిమా టోటల్ వరల్డ్ వైడ్‌గా సాధించిన కలెక్షన్‌ని గమనిస్తే తమిళనాడులో 119 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్లు, కర్ణాటకలో 39 కోట్లు, కేరళలో 23 కోట్లు, హిందీలో 39 కోట్లు, ఓవర్స్‌లో 168 కోట్లు. ఇక టోటల్ కలెక్షన్‌ని గమనిస్తే 450 కోట్ల గ్రాస్ మార్క్‌ని రికవర్ చేసింది. చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కంటెంట్ బాగుంటే అలాగే ఫాలో చేసి అలాగే లైక్ చేయండి. 307 కోట్ల రేంజ్‌లోకి బ్రేక్ ఈవెన్ టార్గెట్‌లో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్ కాకుండా ఇంకా 80 కోట్ల రేంజ్‌లోకి షేర్‌ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక శని, ఆదివారంలో ఎలాంటి వరల్డ్‌ని చూపెడుతుందో చూడాలి ఇప్పుడు. చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కంటెంట్ బాగుంటే అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ పెడుతూ లైక్ చేయండి. మరి కూలీ సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి.